హలో మిర్రర్ టీవీ అండి. మిర్రర్ టీవీ అండి, చెప్పండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి. మేము జడ్చర్ల నుంచి మాట్లాడుతున్నాము, మహబూబ్నగర్ డిస్టిక్. చెప్పండి అమ్మా, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు లైవ్ వస్తుంది, మాట్లాడొచ్చా అండి? మాట్లాడండి అమ్మా, లైవే. అదే ఈరోజు నిజం నిరూపించడానికి వెళ్తుంది కదా, అయినా వీళ్ళకి ఓపిక ఎందుకు లేదు? మళ్ళీ ఈ రోజు ఏదో పాలమూరు వస్తున్నాము, ఆడికి వస్తున్నాము, వీడికి వస్తున్నాము అని అంటుండ్రు. పాలమూరు ఇంతకు ముందు వలసలది, వలసలు పోయి బతికిండ్రు జనాలు. పూణే అక్కడ ఇక్కడ వెళ్ళిపోయిండు. మామూలుగా ఏమంటారు లంబడోళ్ళు కానీ ఇది నీళ్లు లేక మేమందరం రైతులము. మళ్ళీ ఇప్పుడు ఏదో వాళ్ళు నిరూపిస్తామని పోతుంటే వాళ్ళకు చెయ్యి అడ్డం పెట్టి ఆపడం ఏంటి? ఇంతన్నా తెలివి ఉందా వీళ్ళకి? అసలు ఏం రాజకీయం చేస్తుండ్రు, ఏం నాయకులు వీళ్ళు? ఇంతకు ఏమంటారు వీళ్ళని? అసలు వీళ్ళు అన్నం తింటుందా, కడుపు గడ్డి తింటుందా? ఆ గడ్డి కూడా లేదు చాలా ముందు తిననికే. ఈ కేసీఆర్ సార్ వచ్చిన తర్వాతనే గడ్డి ఉంది. ఆ గడ్డి కూడా తిననికే గడ్డి కూడా లేకుండా చేస్తారా ఏంటి అమ్మా? ఇప్పుడు వీళ్ళు ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టడంలో తప్పులేదు పోని, కానీ చలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు పెట్టిరు. అయితే వీళ్ళు ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నారంటే కరివెన రిజర్వాయరు దేవరకద్ర నియోజకవర్గం నుంచి. అయితే ఎక్కడైతే వీళ్ళ గవర్నమెంట్ ఉన్నంత వరకు చేసిరో అక్కడ కాకుండా ఇన్కంప్లీట్ ఉంటుంది కదిగా, అక్కడి నుంచి అంటే ఇక్కడ నిజాలు చెప్పే ప్రయత్నం చేస్తలేరమ్మా. బాధ ఏంటంటే నిజాలు చెప్పి ప్రజల ముందు ఉంచండి, ఇగో వీళ్ళు చేసింది ఇది, చెయ్యలేనిది ఇది, నిజాలు చెప్పండి. కానీ మాది ఎక్కడ అనుకుంటున్నారు? మాది కర్వేన ఎత్తిపోతల నుంచి, మాది తిమ్మాజిపేట మండల్, పోచెడిపల్లి, నాగర్ కర్నూలు మాది. నాగర్ కర్నూలు కి అసలు మధు జనార్దన్ రెడ్డి సూపర్ చేసిండు, అయినా జనాలకు తెలివి లేదు అసలుకి. లాస్ట్ కు ఇప్పుడు వచ్చింది, కనీసము నీళ్ళు వచ్చి ఆయన అంత కెనాల్ కట్టించిండు. మీరు వచ్చి వాళ్ళని వచ్చి చూడమనండి. వెంకాయపల్లి, పోతిరెడ్డిపల్లి, ఒట్టెము, నా కర్వేనా అసలు తెలివి ఉందా అండి వీళ్ళకి? ఏం తింటుండ్రు? కడుపు గడ్డి కూడా తింటలేరు వీళ్ళు. మిమ్మల్ని ఒక క్వశ్చన్ వేస్తానండి. ఇప్పుడు ఈ రోజు వీళ్ళు వాళ్ళు మేడిగడ్డకు పోయినరు. ఇప్పుడు మీరు ఒక అపవాది వేసినప్పుడు దాన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన అంశం ఎదుటోళ్ళకు కూడా ఉండాలి కదా. తప్పు వాళ్ళే చేసినట్టు కదా, తప్పు చేసిన వాళ్ళు ఈ రోజు మేడిగడ్డకు పోతా అంటున్నారు. మళ్ళా గింత ప్రెస్ మీట్లు పెట్టి దూషిస్తారు. వాళ్ళు ఏం చెప్తారో చెప్పనియొచ్చు కదా, ఎందుకు భయం అంటున్నాను. అవునండి, ఆ కాలంలో సీత కూడా అగ్ని ప్రవేశం చేసి తప్పు చేయలేదని నిరూపించుకుంది. వీళ్ళు కూడా తప్పు చేయలేదని నిరూపించుకుంటుండ్రు. వీళ్ళకి ఏమాయసమైతుంది? వెనకటి పురాణాలలో కూడా సీత అట్లాంటివి. సీతతోని వీళ్ళకి ఏం పోలికేంటి కానీ అసలుకి అది చెప్పడం కూడా వేస్ట్. ఆమె కాలి గోటికి కాదు, అసలు ఆమె పేరు ఉచ్చరించడానికి కూడా పనికిరారు వీళ్ళతోని. కానీ అయినా కూడా వీళ్ళు ఏం చేయనికి వస్తుందండి? పాలమూరుకి ఏం చేసిందని వస్తుండ్రు జనాలకి? ఏముంది? వచ్చి చూడండి, జట్టల్లో రోడ్స్ ఎట్లా పడితే అట్లనే ఉన్నాయి. ఏం జరిగింది వీళ్ళ నుంచి? ఏం కరెక్ట్ గా ఉంది? ఏమన్నా కొంచెమన్నా ఫాలో అవుతుందా? ఏమన్నా ఉన్నారా వీళ్ళు? అసలుకి ఎక్కడ ఉన్నారు వీళ్ళు? తిని ఇంట్లో వీళ్ళు అసలు కేసీఆర్ సార్ అంటున్నారు కానీ ఫామ్ హౌస్ లో పండుకుంటారని, కానీ వీళ్ళు దీని ఎక్కడో పండుకుంటుండ్రు హాయిగా. ఇన్ని రోజులు వీళ్ళకు అది లేదు కదా, ఇప్పుడు వచ్చింది కదా, పదవిలు వచ్చినాయి కదా, వీళ్ళు తిని ఎంజాయ్ చేస్తున్నారు భార్యలతో తప్ప వీళ్ళు బయటకు వచ్చి ఏం చేయడం నిల్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా మీ అభిప్రాయం. ఎందుకంటే మేము కూడా అంటే రాజకీయాలు మానుకొని ప్రజలకు మేలు చేసే అంశాలు కావాలనే మేము కోరుకుంటున్నాం. ఇక్కడ ఒకరి మీద ఒకరు దూషించుకోవడం కాకుండా తెలంగాణ ప్రజలకు నీటి కష్టాలు, కరెంటు కష్టాలు రాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. దాన్ని ఎందుకు విస్మరిస్తారు అనేది ఇక్కడ మా ప్రశ్న కూడా అంతే. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, కాల్ చేసి మీ అభిప్రాయాన్ని మాతో షేర్ చేసుకున్నందుకు.